కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కూడా సిపిఐ గుంటూరు నగర సభ నుంచి నేను పేరున విప్లవంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరికీ కూడా తెలుసు, వామపక్ష పార్టీలుగా ఆనాడు గ్రామాల్లో పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించి వామపక్ష పార్టీలుగా మన ఎంపీలు పార్లమెంట్లో చేసినటువంటి విశ్వాసులు పోరాటాలు పేద పాలకులు పేద వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎండాకాలం వస్తే కుటుంబాలు ఊళ్ళకు ఊళ్ళు కలుపుడితే కాలాలు తెచ్చుకొని వలస వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడికి ప్రజల యొక్క ఆకలి చావు నుంచి కాపాడాలనే ఉద్దేశంతో పెన్షన్లని అరికట్టాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఆనాడు దానికి చూస్తూ కొడుతూ ఆ చట్టం యొక్క పేరు మార్చడం, అదేవిధంగా ఆ చట్టంలో అనేక తీవ్రమైనటువంటి కూడా ఆక్షేపించేటువంటి మార్పులు తీసుకొని రావడాన్ని వామపక్ష పార్టీలుగా మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చట్టంలో ఆనాడు 100 రోజులు పని ఉంటే మనం 100 రోజులు సరిపోదు, 150 రోజులు 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి అందరం కూడా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 90% నిధులు కేంద్ర ప్రభుత్వం వెచ్చించేది, కేవలం 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తూ ఉండేది. దాన్ని మార్పు చేస్తూ కేవలం 60% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ 40% ఆ జీతాలకు సంబంధించి పథకం అమలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలని చెప్తా ఉంది. అదేవిధంగా మిషనరీ యంత్రాలు కూడా ఒక లిమిట్ లేకుండా ఎంతైనా వాడుకునేటువంటి సౌలభ్యం నూతనంగా తీసుకొచ్చేటువంటి చట్టంలో మార్పులు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి నూతనంగా ప్రజలకి, రైతులకి, అట్టడుగు ప్రజానీకానికి, రైతు కూలీలకి ఆక్షేపమైనటువంటి ఆ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకొని యథావిధిగా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో దాన్ని అమలు చేస్తూ దాన్ని కూడా 200 రోజులకి పని దినాలను పెంచుతూ కనీస వేతనం కూడా 500, 600 పెంచే విధంగా మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పల్లెలు ప్రజలందరూ కూడా బాగుపడే విధంగా, వాళ్ళందరూ కూడా ఆకలి చావు నుంచి కాపాడబడే విధంగా, వలసల్ని అరికట్టే విధంగా చట్టం రూపాంతరం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో కూడా వామపక్ష పార్టీలు చేసేటువంటి ఐక్యపీలు అందరం కూడా సమిష్టిగా కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు అవసరమైనటువంటి నవసమాజం కోసం మనం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం అధ్యక్షుల వారికి పాల్గొన్న మీ అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను.